హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మాకైతే ఒక 2 వీక్స్ కంటిన్యూస్ వర్షాల తర్వాత అనుకోకుండా ఒక రోజైతే కొంచెం ఎండొచ్చింది. ఇంకా అలాగా అక్కుపక్షిలాగా ఇంట్లో ఉన్నాం కదా చాలా రోజుల నుంచి. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా హార్వెస్ట్ చేయకపోతే ఇంకెప్పటికీ హార్వెస్ట్ చేయలేను, చాలా చలి కదా బయటికి రాలేకపోతున్నామని చెప్పి ఇమీడియట్గా వచ్చేసి ఇలా హార్వెస్ట్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంటి దగ్గర కొన్ని వెజిటబుల్స్ ఉండిపోయాయి, చలికి రాలేక హార్వెస్ట్ చేయలేకపోయాను. ఇంక ఈరోజు కాస్త ఎండ వచ్చిందని చెప్పి ఇంకా స్టార్ట్ చేశా. ఈ చామగడ్డలు అయితే ఇయర్ అంతా ఆకులు వాడతాను. ఇంకా ఇయర్ ఎండ్లో ఇలా అయితే ఆ చామ దుంపలు ఎన్ని వస్తే అన్నీ అయితే వాడేసుకుంటాను అనమాట. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేసా, కాస్త చాలా టైం పడుతుందని చెప్పి ఇంకా దీన్ని ఇక్కడికే విడిచిపెట్టేసి లాస్ట్లో ఇంకా దీన్ని తీసుకుందాంలే అని చెప్పి మిగతావి హార్వెస్ట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు అయితే నాకు డౌట్ వచ్చింది. ఏంటంటే కార్తీక మాసంలో మనం ఆనియన్స్ తినకూడదు, గార్లిక్ తినకూడదు, కానీ స్ప్రింగ్ ఆనియన్స్ తినొచ్చా అని డౌట్ వచ్చింది. అదే మీకు ఎవరికైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే మా అమ్మాయికి చాలా ఇష్టం కదా, సో వీటిని అయితే హార్వెస్ట్ చేసుకున్నా. నేను యాక్చువల్లీ ఇది కార్తీక మాసంలోనే హార్వెస్ట్ చేశాను, November 6th అనమాట ఈ హార్వెస్ట్. నేను ఇలా ప్రతి వీడియోలో డేట్స్ ఎందుకు చెప్తున్నా, మెన్షన్ చేస్తున్నా అంటే నాకు జ్ఞాపకం ఉండటం కోసం నెక్స్ట్ ఇయర్ నేను చూసుకునేటప్పుడు ఆ డేట్లో హార్వెస్ట్ చేసుకున్నానా అని తెలుసుకోవడం కోసం నేను ఇలా మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ చెర్రీ టమాటోస్ వచ్చాయి కొన్ని. ఇంటి దగ్గర పెట్టాను ఒక జుకినీ ప్లాంట్ అయితే, దీని నుంచి ఒక్క జుకినీ కూడా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా 2 జుకినీలు చూసేసరికి నిజంగా మాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనమాట ఇది. సో జుకినీలు బాగా హార్వెస్ట్ చేసాము ఈ ఇయర్ అయితే. సో ఇంక ఈ 2 జుకినీలు కూడా హార్వెస్ట్ చేసేసా. చలి పెరిగిపోతుంది కదా, నాకు అర్థమైంది ఏంటంటే చలి పెరిగిపోతుంటే ఇంకా అవి పెరగకుండా కింద సన్నగా అయిపోతాయి అన్నమాట. సొరకాయలు కూడా ఇలాగే చూశాను నేను, జుకినీలు కూడా ఇలానే అయ్యాయి చాలా వరకు చలికి పెరగకుండా. చూడండి ఇక్కడ కుకుంబర్ కూడా, చిన్న కుకుంబర్ కింద సన్నగా అయిపోయింది, అంటే అది పెరగకుండా అట్లా ఉండిపోతుంది అనమాట చలికి. సో ఇవన్నమాట ఈరోజు హార్వెస్ట్లు. వీటితో పాటు చామ దుంపలు ఇందాక చూసాం కదా, అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ టొమాటోస్, చిన్న చిన్న చెర్రీ టొమాటోస్ అయితే ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసాం. ఇంకా చామగడ్డలు నాకు ఈ ఇయర్ అర్థమైంది ఏంటంటే కొంచెం పాటు వెడల్పుగా ఉండే పాటు, ఎక్కువగా లోతు లేకపోయినా బెటర్ అనుకుంటా. స్పేస్ తక్కువగా ఉండేసరికి చాలా తక్కువ చామగడ్డలు వచ్చాయి. సో ఆల్మోస్ట్ 3 అనుకుంటా, 3 చామగడ్డలు వచ్చాయి, బట్ సైజ్ అయితే బాగానే ఉంది. ఇది ఇవాల్టి హార్వెస్ట్. మీకు ఎలా అనిపించింది మా హార్వెస్ట్? మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.